కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మార్కు కనపడకూడదని, రెండోది ఈ మెడికల్ కాలేజీల్ని చంద్రబాబు నాయుడు వెనుకున్న కొంతమంది దబేదారులకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకోవడం, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావుల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయం తప్పుడు నిర్ణయం, ఇది మంచి నిర్ణయం కాదు, ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నామని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గత నెల రోజులుగా వారికి ఉన్న అవకాశాల మేరకు దీన్ని వ్యతిరేకిస్తూ ఏ విధంగా ఉద్యమాలు చేస్తున్నారో మనం చూసాం. ఈ ప్రజలందరికీ కూడా మద్దతుగా నిలవాలి, మద్దతుగా నిలిచి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశాఖపట్నానికి విచ్చేసి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళాలని ఆయన పర్యటన ఉంటే, దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అడుగడుగునా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మొదట పర్మిషన్ లేదని మాజీ మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు సమాచారం తెలియజేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టూర్ ప్రోగ్రాంకు సంబంధించి ఇలా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తున్నారంటే, స్వయంగా పోలీస్ అధికారులు ఒక రోజు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మేము అనుమతి ఇవ్వటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకి 65,000 నుంచి 1,00,000 మంది తరలి వస్తారని స్వయంగా పోలీసు వారి వ్యాఖ్యానించడం మనం చూసాం. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, ప్రెస్ మీట్ పెట్టి మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు రక్షణ కల్పించినా కల్పించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీరుతారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతుంది, రోడ్డు మార్గంలో నర్సీపట్నాన్ని చేరుకుంటారు, మీరు రక్షణ కల్పించకపోతే ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయనకి భద్రతగా నిలిచి రక్షణ వలయంగా నిలిచి నర్సీపట్నం కాలేజ్ వరకు కూడా తీసుకెళ్తామని ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత రాత్రి 10:30కి ఆల్టర్నేటివ్ రూట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. నేను మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి సాయంత్రం 5:15 నర్సీపట్నం మెడికల్ కాలేజ్ చేరుకునే వరకు ఒక కట్టలు తెంచుకున్న అభిమానం, ఒక జన ప్రవాహంలా ఓరున వర్షం కురుస్తున్నా సరే అనకాపల్లి దగ్గర నుంచి నర్సీపట్నం వరకు కూడా జోరు వానలో కూడా ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఎప్పుడు కూడా గతంలో ఏ నాయకుడికి కూడా విశాఖపట్నం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఉత్సవాల నుంచి వారి సొంత ఖర్చులతోని, సొంత నిధులతోని, సొంతంగా ఒక ఆలోచనతో, ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్తో, ప్రభుత్వం తాలూకా అధికారుల తాలూకా కోణంలో జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాలరూపేణ అది మార్పుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది కూడా. అధికారం ఉంటే మేము కూడా అధికారంలో 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నా, ఇంకో 5 సంవత్సరాలు ఎంపీగా కూడా ఉన్నా, ఎన్నో సంవత్సరాలు దీంట్లో పాల్గొన్నాం, చూసాం, అధికారం చూసాం, మన అధికారం చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ మరి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఎందుకు ఆ ప్రమాణాలు పాటించట్లేదో నాకు అర్థం అవ్వలే, ఎందుకు ద్వంద్వైకి చూపెట్టారో అర్థం అవట్లే. అమ్మవారి తాలూకా పండుగ అందరిది కాకుండా ఏ కొందరదో అని
ఏ ఒక్కరి ప్రాపకం కోసమో ఏ కొందరు ప్రాపకం కోసమో చాలా విడ్డూరంగా ఏ మాట మాట్లాడినా మళ్ళీ ఆ తల్లికి అమ్మవారికి అపాధ వస్తుందన్న భయంతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంత దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండుగను జరిపించారు. ద్వంద్వ ప్రమాణాలతో ఈ పండుగను జరిపించారు. ఎంతసేపు ఆర్భాటము తప్ప, ఆర్భాటమే తప్ప, అహంకారాలు తప్ప సాంప్రదాయానికి ఎక్కడ కూడా తావు లేకుండా జరిగిన నేపథ్యం. ఇది నా మాట కాదు, ఇది నా వ్యక్తిగత మాట కాదు. ఏ ఒక్కరిని మీరు విజయనగరం పట్టణంలో ఏ ఒక్క తలుపు కొట్టి ఏ ఒక్కరిని అభిప్రాయ సేకరణ చేసినా వాళ్ళు నా ఇదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంథన్ చేసి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాము. అలాగే ఆరోగ్య ఆసరా అందించాము. ఏదైనా ఒక రోగికి ఏదైనా ఇబ్బంది వచ్చి ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి 225 రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక 5,000 వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు అది లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి, చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం. 9,000 చిల్లర ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ని 2,300 నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము. వాటిని ఎంకరేజ్ చేస్తూ, వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ రోజున ఆ బాధ్యత ఏమీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవట్లా. కరోనా లాంటి కష్టకాలంలోనే ఎంత ఇబ్బంది ఉన్నా, అంత పెద్ద విపత్తును కూడా ఎంత అయినా కూడా ఏ కష్టమో నష్టమో బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అటు ఆర్థికంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు చేయూతను అందించడం కావచ్చు, చక్కటి వైద్య భద్రత, ఆరోగ్య భద్రత ఇవ్వడం కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు చక్కగా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నారు. దీంతోపాటు అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీని స్ట్రెంథన్ చేయడం, ఆరోగ్య ఆసరా లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందించడము, ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్స్ తెచ్చి డాక్టర్ని అవసరమైనటువంటి తలుపు తట్టి ఆ ఇంటికి ఆ డాక్టర్ని పంపించి వైద్యం అందించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూసాం. అలాగే ఆ గ్రామానికి వెళ్ళి చక్కగా వైద్య సేవలు అందించడము, సురక్ష అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లని అక్కడికి పంపించి అక్కడే ఆ గ్రామస్తులను వాళ్ళకు వైద్యం అందించడము, వాళ్ళకి టెస్టులు చేయడము, వాళ్ళకి ఏదైనా అవసరమైన చెకప్స్ చేసి రిఫరల్కి పంపించడము, ఇవన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు ఏంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో అంటే, ఒకవైపున పిహెచ్సి డాక్టర్లు సమ్మె చేస్తూ ఉన్నారు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తూ ఉన్నాయి, ట్రైబల్ ఏరియాస్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్డెక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించటం లేదు. ఇంత కూడా విద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని, అలాగే నాణ్యమైన వైద్యాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలని ఎంతగానో తాపత్రయపడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాసిరకం మధ్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ మద్యం అమ్మకాలు జోరు పెరిగాయి. మరీ ముఖ్యంగా కల్తీ మద్యం అమ్మకం కోసం అన్ని రకాల ప్రణాళికలు, ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఎందుకంటే మొదట ప్రభుత్వము
మద్యం అమ్మేది, దాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పడం జరిగింది. అలాగే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉన్న ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూసాం. తర్వాత పెర్మిట్ రూమ్స్ కి 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బార్స్ లో, అలాగే మద్యం షాప్స్ లో వాళ్ళ టైమింగ్స్ ని, అమ్మే టైమింగ్స్ ని మార్చేసి అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కల్తీ మద్యం రానున్న రోజుల్లో వీళ్ళు తయారు చేసి అమ్మడానికి వాటికి సహకరించేట్టుగా వీళ్ళన్నీ కూడా వీళ్ళు డెసిషన్స్ మార్చేస్తూ ప్రజల్ని కల్తీ మద్యానికి బానిస అయ్యేట్టుగా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తాం అని చెప్తూ ఉండేవారు. కానీ దాన్ని చూసి ప్రజలందరూ ఏదో అనుకున్నారు గొప్పగా. కానీ ఇలా కల్తీ మద్యంతో కల్తీ సంపద సృష్టిస్తారు అనే విషయం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఇలాంటి కల్తీ మద్యం స్కామ్ అనేది ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. నిజం చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం. అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం చూడడం జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తంబళ్ళపల్లె ఇన్ఛార్జ్ అతను మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, అతని పిఏ, అలాగే అతని బామ్మర్ది అయిన గిరిధర్ రెడ్డి అనే వ్యక్తి, అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా కలిపి ములకల చెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీనే పెట్టేశారు. ఎంత దారుణం! ఒక కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టేశారు. అది అసలు అదే కాకుండా దీని తాలూకా కల్తీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా అయింది అని ఎంక్వైరీ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ తంబళ్ళపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారికి ఇక్కడ విజయవాడలోని భవానీపురంలో ఒక మద్యం షాప్ ఉంది. దాని వెనక కూడా విపరీతమైన కల్తీ మద్యం దొరికింది. అంటే ఎక్కడ అన్నమయ్య జిల్లా, ఎక్కడ ఈ విజయవాడ, ఎక్కడ ములకల చెరువు, ఎక్కడ భవానీపురం, అంటే ఈ దారి పొడుగునా కూడా ఈ కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా వీళ్ళు సరఫరా చేస్తూ అమ్ముతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే అన్నమయ్య జిల్లాలో దొరికిన వాళ్ళు, అలాగే తీసుకుంటే ఏలూరు జిల్లాలో దొరికిన వాళ్ళ తాలూకా మనుషులు, అలాగే నెల్లూరు జిల్లాలో దొరికిన కల్తీ మద్యం ఎవరిది, అలాగే తీసుకుంటే పరవాడలో స్కూల్, అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి 20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది, గిట్టుబాటు అవుతుంది. రెండో పక్క పర్యావరణ పరిరక్షణ అవుతుంది. ఈ నూతనమైన కాన్సెప్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ఈ సంస్థను అభినందిస్తున్నా. రెండో పక్కన మీరు చూస్తే పశు సంపద, ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం. ఇవన్నిటితో
అన్ని పనులు, వ్యవసాయ పనులు కానీ, రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం, ఎడ్ల బండులు వాడేవాళ్ళం, ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం. అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక 20 కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండుల్లోనే వెళ్ళేవాళ్ళం. ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. మెకనైజేషన్ వచ్చింది, మోడర్నైజేషన్ వచ్చింది. దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ సార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు. దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం, ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను. 400 మెగావాట్ల ఏసీ /580 మెగావాట్ డీసీ పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్, దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులో 2000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని 2000 కోట్ల పెట్టుబడితో 1380 మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు 12,905 కోట్ల పెట్టుబడి, మరి దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే 24 MCM వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24 MCMతో పాటు ఈ ఎవాపరేషన్ లాసెస్ కింద ప్రతి సంవత్సరం, అదే 24 MCM ఏమో వన్ టైం అలాట్మెంటు, ఈ 1.5 MCM ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్కి ప్రతి ఇయర్ కూడా కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కర్నూలుకి ఇప్పటికే 349.5 మెగావాట్లు ఆల్రెడీ అలాట్ అయ్యి ఉంది. దానికి వారికి ఇనీషియల్ స్టేజ్లో మరి జనరేటర్స్ వాటన్నిటికీ ఏదైతే అవసరం ఉందో దాన్ని 0.5 మెగావాట్, అది కూడా ఈరోజు దీనికి అదనంగా 349.5 మెగావాట్లకు అదనంగా 1.8 మెగావాట్ కెపాసిటీ ప్లాంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనికి 15.1 కోట్లు పెట్టుబడి అని చెప్పేసి మనం చేస్తాను. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కర్నూలు జిల్లా ఓర్వకల్లో FMCGలో 758 కోట్ల రూపాయల పెట్టుబడులు. మన ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే స్పైసెస్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, ఆటా కానివ్వండి, అదేవిధంగా చాక్లెట్స్ కానివ్వండి, 41,200 మెట్రిక్ టన్నుల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ నెలకొల్పడానికి దానికి పెట్టుబడి 758 కోట్ల రూపాయలు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. మరి దీనికి 120 ఎకరాలు అవసరం అవుతుంది, దాన్ని కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గాడ్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్, వీరు కూడా ఫుడ్ ప్రాసెసింగ్, కోకో బటర్ 4,920 మెట్రిక్ టన్నులు, RPKOL 6,710